గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్నటి వరకు మనం డైరెక్షన్స్ లో ఉన్న ఒక 4 మోడల్స్ అనేవి మనం నేర్చుకున్నాం కదా. ఈ రోజు రిమైనింగ్ మోడల్స్ అంటే షాడో మోడల్స్ అనేవి మనం నేర్చుకున్నాం. అసలు షాడోస్ అంటే ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి, మనకి ఎలా తెలుస్తాయి, ఎటువైపు సన్ ఉంటే షాడో ఎటువైపు పడుతుందని మనకి ఎలా తెలుస్తుంది, అవన్నీ కూడా మనం ఈ రోజు క్లాస్ లో నేర్చుకున్నాం. చూడండి, మెయిన్ గా సన్ అనేది ఎటువైపు రైజ్ అవుతుంది, ఈస్ట్ వైపు. ఎటువైపు సన్సెట్ అనేది ఎటువైపు జరుగుతుంది, వెస్ట్ వైపు. సన్ రైజ్ అనేది ఈస్ట్ వైపు జరుగుతుంది, సన్సెట్ అనేది వెస్ట్ వైపు జరుగుతుంది. ఇది అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఒకవేళ సన్ రైజ్ అనేది జరిగింది అనుకోండి, సన్ రైజ్ అనేది జరిగింది, డైరెక్షన్ షాడో. సన్ రైజ్ అనేది జరిగింది అంటే సన్ అనేది ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ వైపు ఉంటుంది. ఇది ఇటే కదా ఈస్ట్ వైపు సన్ అనేది ఉంటుంది. ఒకవేళ మనం మనం ఒకవేళ ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉన్నాం, మనం ఎటు ఫేస్ ఉన్నాం, ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉన్నాం. మనం ఈస్ట్ వైపు అంటే సన్ వైపు మనం ఫేస్ చేసాం అనుకోండి, మన యొక్క షాడో ఎటువైపు పడుతుంది, మన బ్యాక్ సైడ్ అనేది పడుతుంది. అంటే ఈస్ట్ వైపు మనం ఫేస్ చేస్తే షాడో ఎటు సైడ్ పడుతుంది, బ్యాక్ సైడ్ పడుతుంది. ఓకేనా. ఎప్పుడు ఇది సన్ రైజ్ టైంలో గుర్తుపెట్టుకోండి, సన్ రైజ్ టైంలో సన్ ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ వైపు ఉంటుంది. మనం కూడా ఈస్ట్ వైపు ఫేస్ చేసాం అనుకోండి, మన యొక్క షాడో ఎటువైపు ఉంటుంది, మన బ్యాక్ సైడ్ మన షాడో అనేది వస్తుంది. నెక్స్ట్, ఒకవేళ మనం వెస్ట్ సైడ్ ఫేస్ అయి ఉంటే, ఇది కదా వెస్ట్ వైపు మనం ఫేస్ చేసి ఉంటే మన షాడో ఎటువైపు పడుతుంది, సన్ అనేది మన వెనకాల ఉంటుంది. సో మన షాడో ఎటువైపు పడుతుంది, మన ఫ్రంట్ సైడ్ పడుతుంది. ఓకేనా. సన్ రైజ్ టైంలోనే మనం మాట్లాడుకున్నాం, సన్సెట్ టైంలో కాదు. మనం సన్ వైపు ఫేస్ అయ్యాం అనుకోండి, సన్ లైట్ మన మీద పడితే మన షాడో ఎటు పడుతుంది, మన బ్యాక్ సైడ్. అదే మనం వెస్ట్ సైడ్ ఫేస్ అయ్యి ఉన్నాం అనుకోండి, సన్ రైజ్ అనేది మన మీద పడితే మన యొక్క షాడో ఎటు పడుతుంది, మనకి మన ఫ్రంట్ సైడ్ పడుతుంది. ఓకేనా. అంటే ఈస్ట్ వెస్ట్ మీకు క్లియర్. ఒకవేళ మనం నార్త్ సైడ్ ఫేస్ అయి ఉన్నాం, మనకు సన్ ఎక్కడ ఉంటుంది, మనకి రైట్ సైడ్ సన్ ఉంటుంది. అంటే మన షాడో ఎటు పడుతుంది, మన లెఫ్ట్ సైడ్. నార్త్ సైడ్ ఫేస్ అయి ఉంటే మన షాడో ఎటు పడుతుంది, లెఫ్ట్ సైడ్. ఎందుకు, మన షాడో అనేది లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఎందుకంటే సన్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి షాడో అనేది ఆపోజిట్ డైరెక్షన్ అని కదా పడుతుంది. సో లెఫ్ట్ సైడ్. అదే నేను సౌత్ వైపు ఫేస్ అయి ఉన్నాను అనుకోండి, సన్ ఎక్కడ ఉంటుంది నాకు, నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అంటే షాడో ఎటు పడుతుంది, రైట్ సైడ్ పడుతుంది. సో సౌత్ సైడ్ నేను ఫేస్ అయి ఉంటే నా షాడో ఎటు పడుతుంది, రైట్ సైడ్ పడుతుంది. ఓకేనా. ఈస్ట్ ఆర్ వెస్ట్ వచ్చినప్పుడు మన షాడోస్ అనేవి బ్యాక్ ఆర్ ఫ్రంట్ లో మాత్రమే పడతాయి. అదే విధంగా నార్త్ అండ్ సౌత్ వచ్చినప్పుడు రైట్ ఆర్ లెఫ్ట్ లో మాత్రమే మన షాడోస్ అనేవి పడతాయి. క్వశ్చన్ లో మీరు గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ ఆర్ రైట్ ఇచ్చారనుకోండి, మీరు నార్త్ ఆర్ సౌత్ మాత్రమే తీసుకుంటారు. అదే ఒకవేళ క్వశ్చన్ లో బ్యాక్ ఆర్ ఫ్రంట్ ఇచ్చారనుకోండి, మీరు ఈస్ట్ అండ్ వెస్ట్ మాత్రమే తీసుకుంటారు. నార్త్ సౌత్ మనకు ఇప్పుడు అవసరం అనేది లేదు. ఓకేనా. ఇది సన్ రైజ్ టైంలో. సన్ రైజ్ టైంలో మనం డైరెక్షన్ అంటే అవర్ డైరెక్షన్. ఓకేనా. మన డైరెక్షన్ ఈస్ట్ వైపు ఉంటే మన షాడో ఎక్కడ పడుతుంది, బ్యాక్ సైడ్ పడుతుంది. అదే ఒకవేళ మన డైరెక్షన్ అనేది వెస్ట్ సైడ్ ఉంటే మన షాడో ఎటు పడుతుంది, మన ఫ్రంట్ సైడ్ పడుతుంది. మనం నార్త్ సైడ్ ఫేస్ అయి ఉన్నాం అనుకోండి, మన షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఎందుకు, సన్ అనేది రైట్ సైడ్ ఉంటుంది కాబట్టి. నార్త్ కి రైట్ లో ఏముంటుంది, ఈస్ట్ కదా, లెఫ్ట్ లో వెస్ట్ ఉంటుంది. నెక్స్ట్, సౌత్ సైడ్ మనం ఫేస్ అయి ఉన్నాం అనుకోండి, మన షాడో ఎటువైపు పడుతుంది, రైట్ సైడ్ పడుతుంది. ఎందుకంటే మనకి సన్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి. ఇదంతా ఎప్పుడు సన్ రైజ్ టైంలో. ఓకేనా. సన్ అనేది ఎటువైపు, సన్ రైజ్ ఎక్కడ జరుగుతుంది, ఏ డైరెక్షన్ లో జరుగుతుంది, ఈస్ట్ లో మనకి జరుగుతుంది. ఓకేనా. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. నెక్స్ట్, సన్సెట్ టైంలో. సన్సెట్ ఎటువైపు జరుగుతుంది, వెస్ట్. అంటే సన్ ఎక్కడ ఉండాలి, వెస్ట్ లో ఉండాలి.
డైరెక్షన్ చూడండి సన్ ఎక్కడ ఉండాలి, వెస్ట్ డైరెక్షన్ లో సన్ అనేది ఉండాలి. ఓకేనా? సో సన్సెట్ అనేది వెస్ట్ లో జరుగుతుంది కాబట్టి సన్ అనేది వెస్ట్ లో ఉన్నది. ఇప్పుడు అంటే మళ్ళీ వెస్ట్ నుంచి మనం ఈస్ట్ నుంచి చూద్దాం. ఒక వెస్ట్ తీసుకుందాం. సన్ అనేది ఎటు ఉంటుంది, వెస్ట్ లో ఉంటుంది కదా సన్సెట్ టైంలో. ఒకవేళ నేను సన్ వైపు ఫేస్ అయి ఉన్నాను అనుకోండి, షాడో ఎటువైపు పడుతుంది నాకు, నా బ్యాక్ సైడ్ పడుతుంది. అంటే కంప్లీట్ గా సన్ రైజ్ కి సన్సెట్ కి ఆపోజిట్ అంతే. నెక్స్ట్ ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉన్నాను, నేను ఈస్ట్ వైపు ఫేస్ అయి ఉన్నాను. సన్ అనేది ఎక్కడ ఉంది, నా బ్యాక్ సైడ్ ఉంది. సో షాడో ఎటు పడుతుంది, నా ఫ్రంట్ సైడ్. నేను నార్త్ వైపు ఫేస్ అయి ఉన్నాను అనుకోండి, సన్సెట్ టైంలో నేను నార్త్ సైడ్ ఫేస్ అయి ఉన్నాను. నార్త్ సైడ్ ఫేస్ అయినప్పుడు నా సన్ అనేది నాకు ఎటు ఉంటుంది, నా లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో షాడో ఎటు పడుతుంది, రైట్ సైడ్. సౌత్ వైపు నేను ఫేస్ అయి ఉన్నాను అనుకోండి, సౌత్ వైపు నేను ఫేస్ అయి ఉంటే రైట్ సైడ్ అనేది నాకు సన్ ఉంటుంది. ఎందుకంటే సౌత్ కి రైట్ ఏంటి, వెస్ట్ కాబట్టి. సో నా షాడో ఎటు పడాలి, లెఫ్ట్ సైడ్ పడాలి. క్లియర్ కదా? కంప్లీట్ గా ఆపోజిట్. ఈస్ట్ వైపు సన్ రైజ్ అవుతే వెస్ట్ వైపు సన్ సెట్ అవుతుంది. అదే విధంగా నేను ఈస్ట్ వైపు సన్ రైజ్ టైంలో నేను ఈస్ట్ వైపు ఫేస్ చేస్తే షాడో నా బ్యాక్ సైడ్ పడుతుంది. వెస్ట్ వైపు ఫేస్ చేస్తే షాడో నా ఫ్రంట్ సైడ్ పడుతుంది. అదే నార్త్ సైడ్ ఫేస్ చేస్తాను అనుకోండి, షాడో ఎక్కడ పడుతుంది, లెఫ్ట్ సైడ్. సౌత్ సైడ్ ఫేస్ చేస్తే షాడో ఎటు పడుతుంది, రైట్ సైడ్ పడుతుంది. అదే విధంగా సన్సెట్ టైంలో సన్సెట్ అనేది ఎక్కడ జరుగుతుంది, వెస్ట్ లో. నేను ఒకవేళ వెస్ట్ డైరెక్షన్ లో నేను నుంచుంటా ఫేస్ అయితే షాడో ఎటు పడుతుంది, బ్యాక్ సైడ్. నేను ఈస్ట్ డైరెక్షన్ లో నేను ఫేస్ అయ్యి ఉంటే నా షాడో ఎటు పడుతుంది, నా ఫ్రంట్ సైడ్ పడుతుంది. నార్త్ సైడ్ ఫేస్ అయ్యి ఉన్నాను అనుకోండి, షాడో ఎటు పడుతుంది, రైట్ సైడ్. సౌత్ సైడ్ ఫేస్ అయ్యి ఉంటే నా షాడో లెఫ్ట్ సైడ్ పడుతుంది. సో ఇవి నేను ఎటువైపు ఫేస్ చేస్తే షాడోస్ అనేవి ఎటువైపు ఫేస్ అవుతాయి అనేది మనం ఇప్పుడు నేర్చుకున్నాం. జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం క్వశ్చన్స్ లోకి వెళ్దాం. ఎలాంటి టైప్ క్వశ్చన్స్ అనేవి మనకి ఇవ్వచ్చు ఈ టైంలో. చూడండి, ఏ పర్సన్ వాక్స్ టువర్డ్స్ హిస్ హౌస్ at 9 AM and observes his shadow to his right. In which direction he is facing? చూడండి. ఓకే, ఏ పర్సన్ వాక్స్ టువర్డ్స్ హిస్ హౌస్ at 9 AM. గుర్తుపెట్టుకోండి, 9 AM అంటే దాని అర్థం ఏంటి, ఎప్పుడు వెళ్తున్నాడు తను వాళ్ళ ఇంటికి, మార్నింగ్ టైంలో. అంటే మార్నింగ్ టైం అంటే సన్ ఎటు ఉంటుంది, ఈస్ట్ వైపు ఉంటుంది. అంతేనా? సన్ ఎటు ఉంటుంది, ఈస్ట్ వైపు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమన్నారు, అండ్ అబ్జర్వ్స్ హిస్ షాడో టు హిస్ రైట్. రైట్ గానీ లెఫ్ట్ గానీ వచ్చింది అనుకోండి, ఏం తీసుకోమన్నాను, నార్త్ ఆర్ సౌత్. అంటే ఆ అబ్బాయి నార్త్ లో గానీ నార్త్ సైడ్ గానీ ఫేస్ చేస్తున్నాడు, లేకపోతే లెఫ్ట్ సైడ్ అయినా ఫేస్ చేస్తున్నాడు. ఒకవేళ నార్త్ సైడ్ ఫేస్ అయి ఉన్నాడు అనుకోండి, ఫర్ సపోజ్ నార్త్ సైడ్ అబ్బాయి ఫేస్ అయి ఉన్నాడు. ఒకవేళ నార్త్ సైడ్ అబ్బాయి ఫేస్ అయ్యి ఆ పర్సన్ అనేవారు ఫేస్ అయి ఉంటే షాడో ఎటువైపు పడుతుంది, తనకి లెఫ్ట్ సైడ్ పడుతుంది. ఓకేనా? కానీ ఇక్కడ ఏమని చెప్పారు, అబ్జర్వ్స్ హిస్ షాడో టు హిస్ రైట్ అంట. అంటే షాడో ఎటు పడింది, రైట్ సైడ్ పడింది. సో నార్త్ వైపు అబ్బాయి ఫేస్ అది. సో ఆ పర్సన్ అనేవారు ఫేస్ చేయట్లేదు. ఒకవేళ సౌత్ సైడ్ ఫేస్ అయి ఉన్నారు అనుకోండి, నా లెఫ్ట్ సైడ్ నాకు సన్ అనేది ఉంది, షాడో ఎటు పడాలి, నాకు రైట్ సైడ్ పడాలి. సో ఇక్కడ ఏమని ఇచ్చారు, రైట్ సైడ్ షాడో ఉందని ఇచ్చారు. అంటే ఎటువైపు ఫేస్ చేసినట్టు ఆ పర్సన్, సౌత్ వైపు ఫేస్ చేస్తారు. చూడండి, రైట్ ఆర్ లెఫ్ట్ ఇచ్చారు అనుకోండి, తను ఆ పర్సన్ గానీ ఆ గర్ల్ గానీ బాయ్ గానీ నార్త్ ఆర్ సౌత్ డైరెక్షన్ లోనే ఉన్నట్టు. అదే ఇక్కడ ఫ్రంట్ ఆర్ బ్యాక్ ఇచ్చారు అనుకోండి, ఆ పర్సన్ అనేవారు ఈస్ట్ ఆర్ వెస్ట్ డైరెక్షన్ లో ఫేస్ అయినట్టు. ఇక్కడ మనకి రైట్ ఇచ్చారు కాబట్టి నార్త్ ఆర్ సౌత్ అనేది తీసుకుంటాం. రైట్ సన్ రైజ్ టైంలో రైట్ వచ్చిందంటే
దాని అర్థం ఏంటి? అదే డైరెక్షన్ అయినట్టు సౌత్ అయినట్టు, అంతే కదా. సో ఆన్సర్ ఏంటి? సౌత్. నెక్స్ట్, వన్ మార్నింగ్ ఆఫ్టర్ సన్ రైజ్. సన్ రైజ్ అని ఇచ్చారు అంటే సన్ అనేది ఈస్ట్ వైపు ఉంది. ఓకే, క్లియర్. సురేష్ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఏ పోల్. సురేష్ అనే అబ్బాయి ఒక పోల్ ని ఫేస్ చేస్తూ ఉన్నాడు. ఓకేనా. ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సురేష్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇలాంటి మనకి ఇచ్చినప్పుడు 2 డయాగ్రామ్స్ మనం వేసుకోవాలి. ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ట్ ఎగ్జాక్ట్ అంటే ఒక షాడో, ఒక సురేష్ ఇంకొక పోల్ అనేది అది ఉంది, పోల్ అనేది ఉంది. ఇక్కడ రైట్ ఇచ్చారంటే ఆ రెండు ఎటువైపు ఫేస్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి? నార్త్ ఆర్ సౌత్ సైడ్ మాత్రమే ఫేస్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. ఒకవేళ నేను ఇక్కడ తీసుకున్నాను, నార్త్ సౌత్ రెండు తీసుకున్నాను, ఓకేనా. ఇక్కడ నేను నార్త్ సైడ్ పోల్ తీసుకున్నాను, సౌత్ సైడ్ సురేష్ తీసుకున్నాను. సురేష్ అనేవారు అక్కడ ఉన్నారండి. ఇక్కడ నార్త్ సైడ్ సురేష్ ని తీసుకున్నాను, సౌత్ సైడ్ పోల్ ని తీసుకున్నాను. ఓకేనా. మనం ఇలా 2 అజంప్షన్స్ అనేవి వేసుకోవాలి. సురేష్ వాజ్ స్టాండింగ్ ఫేసింగ్ ఏ పోల్. ఓకేనా. నెక్స్ట్, ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సురేష్. సురేష్ కి రైట్ లో ఏం పడిందంట? పోల్ యొక్క షాడో పడింది. అంటే పోల్ యొక్క షాడో సురేష్ కి రైట్ లో పడింది అంటే, ఇప్పుడు చూడండి, సన్ ఇక్కడ ఉంది కదా, నార్త్ సైడ్ ఫేస్ అయి ఉంటే షాడో ఎటు పడాలి? ఇటు సైడ్ పడాలి, అంతేనా. అంటే సురేష్ కి ఏ డైరెక్షన్ అది? రైట్ డైరెక్షన్. సురేష్ కి రైట్, ఇది లెఫ్ట్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా. చూడండి, ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సురేష్. సురేష్ కి రైట్ లో పోల్ యొక్క షాడో అనేది పడిందంట. నెక్స్ట్, ఇక్కడ చూడండి, పోల్, ఇక్కడ పోల్ తీసుకున్నాం కదా, పోల్ యొక్క షాడో అనేది సురేష్ కి రైట్ లో పడాలి. అంటే షాడో అనేది ఏంటి? ఇక్కడికి రావాలి, అంతేనా. ఒకవేళ మీరు ఇలా కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే ఇలా కూడా మీరు తీసుకోవచ్చు. ఇది ఒకటి సౌత్ సైడ్, ఒకటి నార్త్ సైడ్. నెక్స్ట్ 2 డయాగ్రామ్స్ మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. చూడండి, ఇక్కడ నేను పోల్ తీసుకున్నాను, ఇక్కడ సురేష్ తీసుకోండి, ఇక్కడ సురేష్ తీసుకున్నాను, ఇక్కడ పోల్ తీసుకున్నాను. నెక్స్ట్, ద షాడో ఆఫ్ ద పోల్ ఫెల్ట్ ఎగ్జాక్ట్లీ టు ద రైట్ ఆఫ్ సురేష్. సురేష్ యొక్క రైట్ సైడ్ లో, సురేష్ యొక్క రైట్ అంటే ఏమొస్తుంది? ఇటు వస్తుంది. సురేష్ యొక్క రైట్ సైడ్ లో షాడో పడింది అంటే అర్థం ఏంటి? సన్ ఇక్కడ ఉన్నట్టు. కానీ ఇక్కడ ఏం చెప్పారు? సన్ రైజ్ అన్నారు. సో మనకి ఫస్ట్ డయాగ్రామ్ అనేది అవ్వదు. సెకండ్ డయాగ్రామ్ చూసుకుందాం. ఈ పోల్ యొక్క షాడో అనేది సురేష్ కి రైట్ లో పడాలి. సన్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, సో పోల్ యొక్క షాడో ఎటు రావాలి? మనకి ఇటు సైడ్ రావాలి. సురేష్ కి ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఇలా 2 డయాగ్రామ్స్ నేను తీసుకుంటాను. ఇక్కడ పోల్, ఇక్కడ సురేష్, ఇక్కడ సురేష్, ఇక్కడ పోల్ తీసుకుందాం. ఫస్ట్ పోల్ యొక్క షాడో చూసుకుందాం. సన్ అనేది మనకి ఈస్ట్ లోనే ఉంటుంది, ఓకేనా. సో పోల్ అనేది పైన ఉంది కదా, సో ఇది నార్త్ సైడ్ ఫేస్ అయి ఉన్నప్పుడు దీని డైరెక్షన్, దీని షాడో ఎటు వస్తుంది? ఇటు సైడ్ వస్తుంది. అంటే ఎక్కడ సన్ ఉన్నా కూడా దీనికి సన్ ఇటువైపు ఉంది కాబట్టి దాని ఆపోజిట్ డైరెక్షన్ షాడో అనేది రావాలి. ఓకే. నెక్స్ట్, పోల్ అనేది సౌత్ సైడ్ ఫేస్ అయి ఉంది, సో దీని యొక్క షాడో కూడా ఇటు రావాలి, ఇటు సైడ్ రావాలి. సో షాడో, పోల్ యొక్క షాడో మనకు మెయిన్ గా ఇచ్చారు కాబట్టి పోల్ యొక్క షాడో మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు చూద్దాం, సురేష్ కి ఇది రైట్, ఇది లెఫ్ట్. ఇక్కడ సురేష్ కి ఇది రైట్, ఇది లెఫ్ట్, అంతేనా. ఇప్పుడు చూడండి, సురేష్ కి రైట్ లో షాడో ఉండాలి. ఇక్కడ సురేష్ ఉన్నాడు, ఈ సురేష్ కి రైట్ లో షాడో ఏమన్నా కనిపిస్తుందా మీకు? లేదు. నెక్స్ట్, ఇక్కడ సురేష్ కి షాడో ఏమన్నా కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది. సో ఏమడిగట్టు? విచ్ డైరెక్షన్ వాజ్ హీ ఫేసింగ్? అంటే సురేష్ అనేవాడు ఏ డైరెక్షన్ లో ఫేస్ అయ్యి ఉన్నాడు? ఇది ఏ డైరెక్షన్? ఇది సౌత్ కదా, సో సురేష్ అనేవాడు సౌత్ డైరెక్షన్ లో ఫేస్ అయ్యి ఉన్నాడు. సో మనం ఇలా 2 డయాగ్రామ్స్ అనేది వేసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. అదే మీరు ఫస్ట్ ఈ డయాగ్రామ్ తీసుకుని తర్వాత తీసుకోకుండా చేస్తే మాత్రం మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు, ఏం చెయ్యాలి అనేది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా. సో మీరు ఏం చేయాలి? 2 డయాగ్రామ్స్, 2 అజంప్షన్స్ అనేవి వేసుకుంటే మనకి దేనికి ఇచ్చారు షాడో? పోల్ కి ఇచ్చారా, సురేష్ కి ఇచ్చారా? అది మాత్రమే షాడో తీసుకుంటారు. షాడో తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? సురేష్ కి రైట్ లో ఉంది అని చెప్పారు,
ఇక్కడ మనకు సురేష్ ఎటు సైడ్ ఉంది, షాడో అనేది లెఫ్ట్ లో ఉంది. సో ఇది రాంగ్ చేస్తారు, అంటే ఇది మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి సురేష్ కి రైట్ లో ఉంది. సో సురేష్ అనేవాడు ఎటువైపు ఫేస్ అయి ఉన్నాడు అని అడిగాడు. ఎటువైపు, డౌన్ సైడ్ అంటే సౌత్. సో ఆన్సర్ సౌత్. నెక్స్ట్, వన్ ఈవినింగ్ బిఫోర్ సన్సెట్. అంటే ఒక ఈవినింగ్ అంటే సన్ అనేది వెస్ట్ లో ఉన్నది. బిఫోర్ సన్సెట్ టూ ఫ్రెండ్స్ అజయ్ అండ్ అమల్. ఇక్కడ కూడా 2 డయాగ్రామ్స్ తీసుకుందాం. అజయ్ అండ్ అమల్ వర్ వాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ ఇఫ్ అమల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్ టు ద రైట్ సైడ్. అక్కడ రైట్ అనే పదం వచ్చింది. సో నార్త్ డైరెక్షన్, సౌత్ డైరెక్షన్ మాత్రమే మనం తీసుకోవాలి, అంతే కదా. ఒకవేళ అక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ వస్తే మనం ఇలా తీసుకుంటాం 2 డయాగ్రామ్స్. కానీ అక్కడ బ్యాక్ అండ్ ఫ్రంట్ అనేది రాలేదు కదా, సో అవి మనం తీసుకోము. రైట్ అండ్ లెఫ్ట్ రైట్ ఇచ్చారు కాబట్టి మనం ఈ టైప్ మాత్రమే తీసుకుంటాం. ఒకటి సౌత్ సైడ్ ఫేస్ అయి ఉంది, ఒకటి నార్త్ సైడ్. ఓకే, ఫేస్ టు ఫేస్ అనేవారు మాట్లాడుకుంటున్నారు. ఎవరు? అజయ్ అండ్ అమల్. ఇక్కడ అజయ్ని తీసుకుంటున్నాను, ఇక్కడ అమల్ని తీసుకుంటున్నాను. ఇక్కడ అమల్ని తీసుకుంటున్నాను, ఇక్కడ అజయ్ని తీసుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్, అజయ్ and Amal were talking first. If Amal's shadow was exactly to his right. అమల్స్ షాడో అని ఇచ్చారు, అంటే ఎవరు షాడో? అమల్. ఇక్కడ అమల్ ఉన్నారు కదా, సో షాడో ఎటు పడాలి మనకి? ఇటు సైడ్, ఎందుకంటే సన్ ఇటు ఉంది కాబట్టి షాడో ఇటు పడుతుంది. నెక్స్ట్, అమల్ షాడో, సన్ ఇటు ఉంది కాబట్టి షాడో అనేది ఇటు పడుతుంది. ఓకే, షాడో అమల్స్ షాడో అడిగారు కాబట్టి అమల్ షాడో మాత్రమే మనం వేసుకున్నాం. ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్ సైడ్ అంటే అమల్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్ సైడ్. అమల్కి రైట్ సైడ్, అమల్కి రైట్ సైడ్. టు హిజ్ రైట్ సైడ్ అంటే అజయ్ కి రైట్ సైడ్ అని ఇవ్వలేదు ఇక్కడ. ఇఫ్ అమల్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్ సైడ్, టు అజయ్స్ రైట్ సైడ్ అన్నాడు అనుకోండి, అజయ్ నుంచి మీరు చూసుకుంటారు. కానీ అక్కడ అలా ఇవ్వలేదు. ఇఫ్ అమల్స్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు హిజ్ రైట్ సైడ్ అంటే హిజ్ అంటే ఎవరు అక్కడ? అమల్. అంటే అమల్ షాడో అనేది అమల్ కి రైట్ సైడ్ ఉంది. అమల్ ఇక్కడ ఉన్నాడు, ఇదేంటిది లెఫ్ట్ అవుతుంది, ఇది రైట్ అవుతుంది. ఇక్కడ అమల్ ఉన్నాడు, ఇది ఏమవుతుంది? ఇక్కడ రైట్ అవుతుంది, ఇక్కడ లెఫ్ట్ అవుతుంది, అంతే కదా. సౌత్ సైడ్ తిరిగానంటే ఇటు లెఫ్ట్ అవుతుంది, ఇటు రైట్ అవుతుంది. అదే నార్త్ సైడ్ తిరిగాను అనుకోండి, ఇది రైట్ అవుతుంది, ఇది లెఫ్ట్ అవుతుంది. అమల్ షాడో ఇస్ ఎగ్జాక్ట్ టు హిస్ రైట్ సైడ్. ఇక్కడ అమల్ ఉన్నాడు, అమల్కి రైట్ సైడ్ షాడో రావాలి, వచ్చింది ఇక్కడ. ఇక్కడ అమల్కి రైట్ సైడ్ వచ్చింది, లెఫ్ట్ సైడ్ వచ్చిందా? లెఫ్ట్ సైడ్ వచ్చింది. సో ఇది డయాగ్రామ్ రాంగ్. ఇది చూడండి, అమల్ షాడో ఈజ్ ఎగ్జాక్ట్ టు ద రైట్ సైడ్ ఉంది కదా. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడో చూద్దాం. విచ్ డైరెక్షన్ వాజ్ అజయ్ ఫేసింగ్? అజయ్ ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు? సౌత్ సైడ్, అంతే కదా. డౌన్ సైడ్ ఉన్నాడంటే సౌత్ సైడ్ ఫేస్ చేస్తున్నాడు. ఒకవేళ అమల్ ఎటు ఫేస్ చేస్తున్నాడు అడిగితే ఏం చేస్తారు? నార్త్ సైడ్ ఫేస్ చేస్తున్నారు. ఓకేనా, క్లియర్ కదా. నెక్స్ట్, ఇఫ్ ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. ఇలాంటి క్వశ్చన్స్ కూడా మనకి ఇవ్వచ్చు. ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. ఇఫ్ ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి, సౌత్ ఆఫ్ బి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ సెకండ్ ఏదైతే వర్డ్ ఇచ్చారో, సెకండ్ ఏదైతే లెటర్ ఇచ్చారో దాని నుంచి మనం చూసుకోవాలి. బి అనేది ఇక్కడ ఉంది అనుకోండి, ఏ ఈజ్ టు ద సౌత్ ఆఫ్ బి. బికి సౌత్ లో ఎవరున్నారు? ఏ ఉంది. సౌత్ అంటే కిందకే కదా. నెక్స్ట్, అండ్ సి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. బికి ఈస్ట్ లో ఎవరున్నారు? చూడండి, సి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి అంటే బి నుంచే మనం చూసుకోవాలి. సి ఈజ్ టు ద ఈస్ట్ ఆఫ్ బి. బికి ఈస్ట్ లో ఎవరు ఉన్నారు? ఈస్ట్ అంటే ఇదే కదా, సి ఉన్నారు. ఇన్ విచ్ డైరెక్షన్? ఇన్ విచ్ డైరెక్షన్ ఏ విత్ రెస్పెక్ట్ టు సి. విత్ రెస్పెక్ట్ టు సి అంటే అర్థం ఏంటి? సికి ఏ అనేవారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ సి ఉంది, ఇక్కడ ఏ ఉంది. సికి ఏ అనేవారు ఎక్కడ ఉన్నారు? ఓకేనా. ఏ విత్ రెస్పెక్ట్ టు సి. టు సి అంటే అర్థం ఏంటి? సి అని సికి ఏ ఎక్కడ కనిపిస్తుంది? ఇక్కడ సి ఉంది, సి నుంచి చూస్తే ఏ ఎక్కడ ఉంది సికి? చూడండి, ఇక్కడ నేను డైరెక్షన్స్ వేసుకుంటాను. సి నుంచి చూసుకుంటే ఏ ఎక్కడ ఉంది? సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ డైరెక్షన్ లో సి నుంచి ఏ అనేది కనిపిస్తుంది. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, ఇక్కడే మీరు రాంగ్ చేసేస్తారు. ఏ విత్ రెస్పెక్ట్ టు అంటే ఏ నుంచి చూస్తారు చాలా మంది, ఆ ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకవేళ ఏ నుంచి చూసారు అనుకున్నది ఏ డైరెక్షన్ ఉంటుంది? నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఉంటుంది. నార్త్ ఈస్ట్ అనే ఆప్షన్ కూడా మనకి క్వశ్చన్ లో ఇస్తారు. మీరు నార్త్ ఈస్ట్ పెట్టారనుకోండి, క్వశ్చన్ అనేది రాంగ్ అయిపోతుంది. ఇక్కడ మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి. విత్ రెస్పెక్ట్ టు ఎవరి నుంచి చూడాలి? విత్ రెస్పెక్ట్ టు సి అంటే సి నుంచి చూస్తే ఏ యొక్క పొజిషన్ ఎక్కడ ఉంది? సి నుంచి చూస్తే ఏ యొక్క పొజిషన్
సౌత్ వెస్ట్ లో ఉంది. సో ఆన్సర్ సౌత్ వెస్ట్ పెట్టాలి. నార్త్ ఈస్ట్ కూడా ఉంటుంది కానీ నార్త్ ఈస్ట్ పెట్టకూడదు. ఆన్సర్ సౌత్ వెస్ట్. మీరు డైరెక్షన్స్ అనేవి చెయ్యాలంటే మెయిన్ చేయాల్సింది ఏంటంటే క్వశ్చన్ అనేది కరెక్ట్ గా చదవాలి. క్వశ్చన్ ఈస్ట్ ఇచ్చాడా వెస్ట్ ఇచ్చాడా, క్వశ్చన్ లాస్ట్ లో ఏమి ఇచ్చాడు, ఏ డైరెక్షన్ నుంచి చూడమన్నారు, ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫ్రమ్ ద ఎండింగ్ పాయింట్ ఏది ఇచ్చాడో జాగ్రత్తగా చదవకపోతే ఆన్సర్ అనేది తప్పు అయిపోతుంది. నెక్స్ట్ వన్ మార్నింగ్. మార్నింగ్ అంటే సన్ ఎక్కడ ఉంటుంది, ఈస్ట్ లో. మార్నింగ్ అంటే ఈస్ట్ లో సన్ అనేది ఉంటుంది. ఓకేనా. టాకింగ్ టు ఈచ్ అదర్ ఫేస్ టు ఫేస్ ఎట్ ఏ క్రాసింగ్. ఇఫ్ విశాల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఉదయ్. లెఫ్ట్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎటు ఫేస్ అవ్వాలి, నార్త్ సైడ్ గానీ సౌత్ సైడ్ గానీ ఫేస్ అవ్వాలి. సో నేను ఇలా తీసుకోండి. ఎవరెవరు అక్కడ, ఉదయ్ అండ్ విశాల్. ఇక్కడ ఉదయ్ని తీసుకున్నాను, ఇక్కడ విశాల్ని తీసుకున్నాను, ఇక్కడ విశాల్ని ఇక్కడ ఉదయ్ని తీసుకున్నాను. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ఏమి ఇచ్చారు, ఇఫ్ విశాల్ షాడో వాజ్, విశాల్ షాడో చూద్దాం. ముందు విశాల్ యొక్క షాడో వేసుకున్నాం. విశాల్ ఇక్కడ ఉన్నాడు, సన్ ఎక్కడ ఉందంటే షాడో ఎటు పడుతుంది, ఇటు సైడ్. నెక్స్ట్ విశాల్ షాడో అంటే మళ్ళీ షాడో అనేది ఇటువైపు పడుతుంది, ఎందుకంటే సన్ అటు సైడ్ ఉంది కాబట్టి. విశాల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్లీ టు ద లెఫ్ట్ ఆఫ్ ఉదయ్. ఉదయ్ యొక్క లెఫ్ట్ లో విశాల్ షాడో ఉండాలి. ఉదయ్ ఎక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు. సో ఉదయ్ అనేవాడు సౌత్ సైడ్ ఫేస్ అయి ఉంటే రైట్ ఎటు వస్తుంది, ఇది రైట్ ఇది లెఫ్ట్. ఇక్కడ ఇది లెఫ్ట్ ఇది రైట్ వస్తుంది, అంతేనా. ఇఫ్ విశాల్ షాడో వాజ్ ఎగ్జాక్ట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఉదయ్. ఉదయ్కి లెఫ్ట్ లో విశాల్ షాడో ఉండాలి. ఇక్కడ ఉదయ్ ఉన్నాడు, తిన్ లెఫ్ట్ ఇది, తిన్ లెఫ్ట్ లో ఏమైనా షాడో కనిపిస్తుందా మీకు, లేదు. సో ఈ డయాగ్రామ్ రాంగ్. ఇక్కడ ఉదయ్ ఉన్నాడు, ఉదయ్ లెఫ్ట్ లోనే కదా విశాల్ షాడో ఉంది. సో ఈ డయాగ్రామ్ రైట్. సో ఇది మాత్రమే చూసుకుంటారు. క్వశ్చన్ ఏమి ఇచ్చారు, విచ్ డైరెక్షన్ వాజ్ ఉదయ్ ఫేసింగ్. ఉదయ్ అనే అబ్బాయి ఎటువైపు ఫేస్ చేస్తున్నాడు, నార్త్ డైరెక్షన్, అంతేనా. ఉదయ్ అనేవాడు నార్త్ డైరెక్షన్ లో ఫేస్ చేస్తాడు, అంతే, సింపుల్. ఓకే. One evening, Priya and Priyanka are talking to each other face to face. If shadow of Priya was exactly behind of Priya. బిహైండ్ అంటే అర్థం ఏంటి, వెనక అని అర్థం. వెనక అంటే బ్యాక్ సైడ్ ఇచ్చారు కాబట్టి వన్ ఈవినింగ్ అన్నారు. సో ముందు మనం సన్ అనేది వేసుకుందాం. సన్ అనేది ఎటు సైడ్ ఉంటుంది, ఈవినింగ్ వెస్ట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో బిహైండ్ అన్నారు కాబట్టి ఇటువైపు మనం తీసుకోవాలి, ఈస్ట్ ఆర్ వెస్ట్ డైరెక్షన్ లో తీసుకోవాలి. ఈస్ట్ ఆర్ వెస్ట్ తీసుకోవాలి. మళ్ళీ ఇక్కడ కూడా 2 అజంప్షన్స్ అనేవి తీసుకుందాం. ఓకేనా. 2 అజంప్షన్స్ అనేవి తీసుకుందాం. ఇప్పుడు చూడండి, ప్రియా అండ్ ప్రియాంక కదా, ఇది ప్రియా తీసుకున్నాను, ఇది ప్రియాంక తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ప్రియాంక తీసుకున్నాను, ఇక్కడ ప్రియాని తీసుకున్నాను. ఓకేనా. ఒకరు ఈస్ట్ వైపు ఫేస్ చేస్తున్నారు, ఒకరు వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నారు. ఇక్కడ ఒకరు ఈస్ట్ ఒకరు వెస్ట్. ఓకేనా. 2 డిఫరెంట్ డయాగ్రామ్స్ అనేవి నేను తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద షాడో ఆఫ్ ప్రియా అంటే ఇక్కడ ఎవరి యొక్క షాడో మెయిన్ గా మెన్షన్ చేస్తారు, ప్రియా యొక్క షాడో. సో నేను కూడా ప్రియా యొక్క షాడో తీసుకున్నాను. ఇప్పుడు ప్రియా అనేది ఇక్కడ ఎటువైపు ఫేస్ చేస్తుంది, ఈస్ట్ వైపు. నేను ఒకవేళ ఈస్ట్ వైపు ఫేస్ చేస్తే నా షాడో, నా సన్ అనేది బ్యాక్ సైడ్ అంటే షాడో ఎటు పడుతుంది, ఫ్రంట్ సైడ్. అంటే షాడో అనేది ఇక్కడికి రావాలి. ఓకేనా, ఫ్రంట్ సైడ్ రావాలి. నెక్స్ట్ ఇక్కడ ప్రియా ఉంది, సో ఇక్కడ కూడా ఎటు రావాలి మనకి, ఫ్రంట్ సైడ్. అంటే సన్ ఇటు ఉంది కాబట్టి షాడో అనేది ఇలా వస్తుంది. అంటే వెస్ట్ వైపు ఫేస్ చేస్తే షాడో బ్యాక్ సైడ్ రావాలి. ఓకే, షాడో అనేది బ్యాక్ సైడ్ రావాలి. సో ఇలా రావాలి షాడో. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ డైరెక్షన్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ఆఫ్ ప్రియా. ఓకే, ప్రియాతోనే ప్రియాకి ఇచ్చారు. అంటే ఇఫ్ షాడో ఆఫ్ ప్రియాంక వాజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ఆఫ్ ప్రియా. ప్రియా యొక్క షాడో ప్రియాకి వెనకాల వైపు రావాలి అని చెప్పారు. ఇక్కడ ప్రియా యొక్క షాడో ప్రియాకి ఎటువైపు ఉంది, ఫ్రంట్ సైడ్ ఉంది. ప్రియా యొక్క షాడో ప్రియాకి ఎటు సైడ్ ఉంది, ఫ్రంట్ సైడ్ ఉంది. ఎందుకు ఫ్రంట్ సైడ్ ఉంది, ప్రియా అనే అమ్మాయి ఇక్కడ ఈస్ట్ వైపు ఫేస్ చేస్తుంది. నేను ఒకవేళ ఈస్ట్ వైపు ఫేస్ చేసి ఉన్నాను అనుకోండి, ఈవినింగ్ టైంలో సన్ అనేది ఎక్కడ ఉంటుంది, నా బ్యాక్ సైడ్. సో షాడో ఎక్కడ పడుతుంది, ఫ్రంట్ సైడ్ పడుతుంది. కానీ ఇక్కడ షాడో ఎక్కడ ఉండాలని చెప్పారు, బిహైండ్. సో ఈ డయాగ్రామ్ తప్పు. ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ ప్రియా అనే అమ్మాయి ఎటువైపు ఫేస్ చేస్తుంది, వెస్ట్ వైపు ఫేస్ చేస్తుంది. అంటే సన్ కూడా ఎక్కడ ఉంది, వెస్ట్ వైపే ఉంది. నేను వెస్ట్ వైపు ఫేస్ చేస్తున్నప్పుడు నా షాడో ఎటువైపు పడాలి, ఈవినింగ్ టైంలో బ్యాక్ సైడ్. బ్యాక్ సైడ్ కదా పడింది ఇక్కడ షాడో. ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ ద షాడో ఆఫ్ ప్రియా వాజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ఆఫ్ ప్రియా.
ప్రియా యొక్క షాడో ప్రియాకి వెనకాలే రావాలి అని చెప్పారు. అప్పుడు అంటే ఇక్కడ వచ్చింది. సో ఈ డయాగ్రామ్ కరెక్ట్. ప్రియా ఇన్ విచ్ డైరెక్షన్ ప్రియా వాస్ ఫేసింగ్, ప్రియాంక వాస్ ఫేసింగ్. ప్రియాంక ఏ డైరెక్షన్ లో ఫేస్ అయి ఉంది? ప్రియా అనే అమ్మాయి వెస్ట్ లో ఉంది. సో ప్రియాంక ఎటువైపు ఫేస్ అవ్వాలి? ఈస్ట్ లో. సో ఆన్సర్ ఏంటి? ఈస్ట్. ఓకేనా? ప్రియాంక అనే అమ్మాయి ఈస్ట్ సైడ్ లో ఫేస్ అయి ఉంది. వెస్ట్ సైడ్ లో ప్రియా ఫేస్ అయి ఉంది కాబట్టే తన షాడో అనేది తన బ్యాక్ సైడ్ పడింది, అంటే బిహైండ్ లో పడింది. ఓకేనా? సో ఇది డైరెక్షన్స్ లో మనం అన్ని మోడల్స్ ని కూడా మనం నేర్చుకున్నాం. మెయిన్ మీరు డైరెక్షన్స్ రావాలి అంటే గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటి అని అంటే క్వశ్చన్ కరెక్ట్ గా చదవడం. ప్రతి క్వశ్చన్ కి ఫస్ట్ క్వశ్చన్ బాగా చదవడం. సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు డయాగ్రామ్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం. 5 మీటర్స్ ముందుకు వెళ్తే లెఫ్ట్ కి వెళ్తే ఎలాగా, 5 మీటర్స్ రైట్ కి వెళ్తే ఎలాగా, నార్త్ సైడ్ వెళ్తే అలా, ఈస్ట్ సైడ్ వెళ్తే అవన్నీ కూడా మీరు డయాగ్రామ్ అనేది పర్ఫెక్ట్ గా వేసుకోవాలి. ఇవన్నీ చేస్తేనే మీరు డైరెక్షన్స్ అనే టాపిక్ అనేది బాగా చేయగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థర్డ్ పాయింట్ ఏంటంటే ప్రాక్టీస్. ఇవన్నీ చేస్తేనే మీరు డైరెక్షన్స్ అనే టాపిక్ అనేది ఈజీగా చేయగలరు. చాలా ఈజీ టాపిక్ డైరెక్షన్స్ అనేది. ఓకేనా? థ్యాంక్ యూ.